మీరు ఇంకా సోషల్ మీడియా పోస్టర్స్ ని మాన్యువల్ గా అప్లోడ్ చేస్తున్నారా? బట్ దీని వల్ల టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే టూల్ యూజ్ చేసి మీరు పోస్టర్స్ అనేవి షెడ్యూల్ చేసుకోవచ్చు, క్యాప్షన్స్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ టూల్ నేమ్ బఫర్ టూల్. ఈ టూల్ మెయిన్లీ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కి యూజ్ అవుతుంది. లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఒకే ప్లేస్ లోని ఈ అన్ని ప్లాట్ఫామ్స్ ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ డాష్ బోర్డ్ స్క్రీన్ ఇక్కడ మనం మల్టిపుల్ సోషల్ మీడియా అకౌంట్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, లింక్డ్ఇన్ అని కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనం అకౌంట్స్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ వెర్షన్ లోని మనం 3 అకౌంట్స్ మాత్రమే కనెక్ట్ చేసుకోగలము. అదే మీరు పెయిడ్ తీసుకుంటే మల్టిపుల్ అకౌంట్స్ ని మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం న్యూ పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే క్యాలెండర్స్ అంటే అక్కడ మనం ఫ్యూచర్ పోస్ట్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మీకు వన్ డాష్ బోర్డ్ లోనే అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ని మేనేజ్ చేయడానికి బఫర్ అయ్యే టూల్ మీకు యూస్ అవుతుంది. ఇప్పుడు నేను ఎలా అకౌంట్స్ ని లింక్ చేయాలి, పోస్ట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్. సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే పక్క ట్యాబ్ లోని మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకొని ఇక్కడ డైరెక్ట్ గా కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్ అని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా మీకు కనెక్ట్ అయిపోతుంది. ఓకే చూడండి ఇక్కడ డైరెక్ట్ గా అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ సో ఇక్కడ చూడండి ఆల్రెడీ 1 ఛానల్ ఇక్కడ కనెక్టెడ్ అని మనకి చూపిస్తుంది. ఇంకా మీరు నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఛానల్స్ ఏమైనా కనెక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మోర్ ఛానల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీకు కనిపిస్తాయి ఏ ఛానల్స్ అయితే మీరు కనెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి నాకు యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. ఫినిష్ కనెక్షన్. ఇప్పుడు నేను ఒక పోస్ట్ అనేది మీకు సెండ్ చేసి చూపిస్తాను. సో అది ఎట్ ఏ టైం 2 ప్లాట్ఫామ్స్ లోకి సేమ్ టైమింగ్ లో అది అప్లోడ్ అయిపోతుంది. ఓకే ఇక్కడ మనం షార్ట్ అనేది అప్లోడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అనేది కూడా మనం ఇక్కడ ఇస్తాము. ఇక్కడ ఎక్స్ట్రా కంటెంట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. పబ్లిక్ లో విజిబిలిటీ, నోటిఫై, సబ్స్క్రైబర్స్, ఇది కిడ్స్ కోసం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ లోని ఇదంతా మీరు సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇది ఆటోమేటిక్ గా టైటిల్ అండ్ వీడియో ఎవ్రీథింగ్ అదే ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. అంటే ఇప్పుడు పబ్లిష్ అవ్వాలనుకోండి నౌ సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేయండి. లేదు నేను షెడ్యూల్ చేయాలి అనుకుంటే మీరు సెట్ డేట్ అండ్ టైం ని సెలెక్ట్ చేసుకొని షెడ్యూల్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ నౌ మీద క్లిక్ చేసి పబ్లిష్ చేస్తున్నాను. ఓకే నాకు ఇక్కడ పబ్లిష్ అనేది అయిపోయింది. ఇక్కడ చూడండి సెంట్ దగ్గర మనకి ఇక్కడ చూపిస్తుంది అది పబ్లిష్ అయినట్టు. మనం డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అకౌంట్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అది పోస్ట్ అయిందా లేదో అని. సో ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. మీరు డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.